ఐపీఎల్ 2025 సీజన్లో 65వ మ్యాచ్ తర్వాత జరిగిన ఆసక్తికర సంఘటనలో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ హర్ష దుబే తన క్యాప్పై విరాట్ కోహ్లీ సంతకం పొందాడు. ఈ మ్యాచ్ మే 23న లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ చేసి రన్స్ వర్షం కురిపించింది. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్లో కిషన్ 7 4లు 5 సిక్సర్లు బాదాడు. ఇక లక్ష్య ఛేదనలో ఆర్సీబీ దాటిగా ఆరంభించింది. పిల్ సాల్ట్ విరాట్ కోహ్లీ జోడీ కేవలం 42 బంతుల్లోనే 80 పరుగులు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఈ దశలో కోహ్లీ 43 పరుగులు చేసి హర్ష దుబే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సాల్ట్ 32 బంతుల్లో 62 పరుగులు చేసిన ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ ఒత్తిడిలో చేతులెత్తేసింది. 3 వికెట్ల నష్టానికి 173 పరుగుల పరిస్థితి నుంచి ఆర్సీబీ 189 పరుగులకు ఆల్అవుట్ అయి ఎస్ఆర్హెచ్కు 42 పరుగుల విజయం సాధించిపెట్టింది. మే 24న హర్ష దుబే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విరాట్ కోహ్లీతో తీయించుకున్న ఫోటోతో పాటు సంతకం చేసిన క్యాప్ను షేర్ చేశాడు. దాని క్యాప్షన్ ఇలా రాశాడు: విరాట్ కోహ్లీకి ఆపోజిట్లో ఆడినందుకు చాలా గర్వంగా ఉంది. చిన్నతనం నుండి ఆయన చూస్తున్నాను. కోహ్లీ వికెట్ తీసుకోవడం నిజంగా ఒక కల నిజమైందని తెలియజేశాడు.